మెడిలియన్ స్లేడ్ మీరాబెన్ 1892 నవంబరు 22 బ్రిటన్ వనిత. బ్రిటిష్ సైన్యాధిపతి సర్ ఎడ్మిరల్ స్లేడ్ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకి ఆకర్షితురాలై భారత స్వతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేయడానికి తన ఇంటిని వదిలి వచ్చిన మానవతావాది. స్లేడ్ తన జీవితాన్ని మానవాభివృద్ధికి దోహదం చేసిన వనిత. గాంధీ సిద్ధాంతాలని ఆచరిస్తూ దేశ స్వాతంత్ర్యానికి ఉద్యమించిన ఈమెకు మహాత్మాగాంధీ శ్రీకృష్ణ భక్తురాలైన మీరాబాయి పేరుని పెట్టారు. అప్పటి నుండి స్లేడ్ మీరా బెహన్గా పిలవబడుతూ అందరికీ ఎంతో చేరువయింది. మీరాబెన్ 1892లో బ్రిటిష్ కుటుంబంలో జన్మించారు. అతను తండ్రి బ్రిటిష్ రాయల్ నావీలో అధికారిగా ఉండేవారు. అతను మొదట్లో ఈస్ట్ ఇండియా స్క్వాడ్రన్లో కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేశారు. ఆమె బాల్యంలో అధిక భాగం ఆమె తాతగారి వద్ద గడిపారు. అతను మనదేశంలో పెద్ద ఎస్టేట్కు స్వంతదారుడు, జంతు ప్రేమికుడు. ఆమె సంగీత ప్రేమికురాలు. ఆమె వియన్నా మరియు జర్మనీ దేశాలలో వివిధ ప్రదేశాలలో ప్రముఖ సంగీతకారుడు బీతోవన్ స్వరపరచిన సంగీతం గూర్చి తెలుసుకోవడానికి వెళ్ళింది. అచట ఆమె బీతోవన్ గురించి అనేక పుస్తకాలను చదివింది. ఆమె రోమెయిన్ రోలాండ్ బీతోవన్పై వ్రాసిన పుస్తకాలను చదివింది. తరువాత ఆమె అతనును విల్లెనయువెలో అతను నివాసంలో కలిశారు. ఆ సమావేశంలో రోలాండ్ మహాత్మా గాంధీపై వ్రాసిన కొత్త పుస్తకం గూర్చి వివరించాడు. అతను గాంధీని 20వ శతాబ్దపు ప్రముఖుడని, మరొక క్రీస్తు అని వ్యాఖ్యానించాడు. ఆమె తిరుగు ప్రయాణంలో రోలాండ్ వ్రాసిన గాంధీజీ జీవిత చరిత్రను చదివింది. ఆ పుస్తకం చదివిన తరువాత ఆమె గాంధీగారి ఆరాధకురాలైనది. ఆమె మహాత్మాగాంధీకి ఒక లేఖ వ్రాసింది. దానిలో గాంధీజీ అనుచరురాలిగా చేరి సబర్మతి ఆశ్రమంలో నివసించుట కొరకు కోరింది. గాంధీజీ ఆశ్రమంలో క్రమశిక్షణాయుత జీవితం గురించి తెలియజేస్తూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆమె సన్యాసి జీవితం గురించి స్వయంగా శిక్షణ పొంది, భారతదేశంలో ఉండటానికి నిర్ణయించింది. శాకాహారం తీసుకోవడం, నూలు వడకడం, మద్యపానాన్ని విసర్జించడం వంటి నియమాలను అలవర్చుకుంది. ఆ సంవత్సరం ఇంగ్లాండులో ఆమె యంగ్ ఇండియాలో సభ్యత్వం పొంది ఆమె సమయంలో కొంత భాగం పారిస్లో భగవద్గీత, ఋగ్వేదం ఫ్రెంచ్ భాషలో చదువుటకు కేటాయించింది. స్వాతంత్ర్య పోరాటంలో మీరా పాత్ర. ఆమె 1925 నవంబరు 7న ఈమె భారతదేశంలో అడుగుపెట్టింది. ఈమెని ఆనాడు మహదేవ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, స్వామి ఆనంద్ రిసీవ్ చేసుకున్నారు. ఈ విధంగా వచ్చిన స్లేడ్ 34 సంవత్సరాలుగా భారతదేశంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఇక్కడ ఉన్న కాలంలో ఈమె హిందీ నేర్చుకునేందుకు కంగ్రిటో గురుకులానికి వెళ్ళేది. ఆ తరువాత భగవద్భక్తి ఆశ్రమానికి కూడా వెళ్లి ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన స్వామి పరమానంద మహారాజ్ ఆశీస్సులు అందుకుంటూ ఉండేది. ఈ ఆశ్రమంలో తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాల్ని మహాత్మాగాంధీకి రాస్తుండేది. 1931లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ, ఇతర ప్రముఖులతో పాటు మీరా కూడా పాల్గొంది. లండన్ నుండి తిరిగి వచ్చే ముందు ఆమె, గాంధీజీతో కలిసి రోలాండ్ను సందర్శించింది. వారు అచట ఒక వారం రోజులు ఉన్నారు. రోలాండ్ ఆమెకు ఆమె భారతదేశంలో ఉన్న సమయంలో బీతోవన్పై వ్రాసిన ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. 1960లో ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించింది. ఆమె తన చివరి రోజులను బీతోవన్ సంగీతం సృష్టించిన నేల అయిన ఆస్ట్రేలియాలో గడపాలని నిర్ణయించుకుంది. 1931లో తిరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమం కారణంగా 1932-33లో ఈమె జైలు జీవితం గడపవలసి వచ్చింది. మీరా ఒక కేసు వాదన విషయంలో డేవిడ్ లోయిడ్ జార్జ్, జనరల్ స్మిత్స్, విన్స్టన్ చర్చిల్లతో పాటు అమెరికా వెళ్ళింది. అక్కడ వైట్ హౌస్లో ఈ కేసు నిమిత్తం మాట్లాడ్డానికి రూస్వెల్ట్ను కూడా కలిసింది. సేవాశ్రమ్ని అభివృద్ధి చేయాలన్ని దృఢసంకల్పం మీరాకి ఎప్పుడూ ఉండేది. 1942లో జపాన్ దాడిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఎదుర్కొనేందుకు ఒరిస్సా ప్రజలతో మమేకమై చేసిన పోరాటం సాగించింది. మీరా గాంధీతో పాటు 1942 నుండి 1944 వరకు పూణేలోని ఆగాఖాన్ పేలెస్లో నిర్బంధంలో ఉంది. అప్పుడే ఈమె మహాదేవ్ దేశాయి, కస్తూరిబాయి మరణాలు చూసి చలించిపోయింది. అంతేకాకుండా ఈ రోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి మీరాయే. చివరికి గాంధీగారి అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచింది. స్వాతంత్ర్యానంతర జీవితం. ఆగాఖాన్ పేలెస్ నుండి విడుదలైన తర్వాత గాంధీగారి అనుమతితో రూర్కీలో కిసాన్ ఆశ్రమాన్ని స్థాపించింది. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తులో స్థలాన్ని సమకూర్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఋషికేశ్లో పశులోక్ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపు గ్రామ్ అనే పేరుని సార్థకం చేసింది.
అలాగే 1952లో బిలాంగనలో గోపాల్ ఆశ్రమం కూడా స్థాపించింది. ఈ ఆశ్రమాలో గడుపుతూ ఈమె పాల సరఫరా, వ్యవసాయంలో పరిశోధనలు చేస్తుండేది. అలాగే ఒక్కొక్కసారి కాశ్మీరు వెళ్లి కొంతకాలం గడుపుతూ ఉండేది. ఈమె ఆ సమయంలో అక్కడ అడవులు నరికి వేయడం, అందువల్ల విశాల భూముల్లో వరదలు ముంచుకురావడం వంటిని పరిశీలించి, ఆ రోజుల్లోనే ఈ నేపథ్యంలో సంథింగ్ రాంగ్ ఇన్ ది హిమాలయ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది. మన దేశానికి ఇంత సేవ చేసిన మెడిలియన్ స్లేడ్ మీరా బెహన్ 1959లో ఇంగ్లాండ్కి తిరిగి వెళ్లిపోయింది. 1960లో ఆమె ఆస్ట్రేలియాలో 22 సంవత్సరాల పాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు. ఈమెకి మన భారత ప్రభుత్వం 1981లో భారతదేశ రెండవ పౌరురాలుగా ప్రకటించి, అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ బిరుదుతో ఈమె సేవల్ని కొనియాడుతూ ఘనంగా సత్కరించింది.